విశాఖ మెట్రో కథ మళ్లీ మొదటికే వచ్చిందా? తాజాగా కేంద్రం విజిబిలిటీ రిపోర్ట్ కోరడంతో మరింత జాప్యం తప్పదా? ఈ ప్రణాళిక పట్టాలెక్కేదెప్పుడు? ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి నగరం బయటపడడానికి ఎన్నేళ్లు ఎదురు చూడాలి? విభజన హామీగా విశాఖకు దక్కిన మెట్రో రైల్ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డిపిఆర్ మీద కేంద్రం కొత్త కొర్రీ వేసిందని సమాచారం. సుమారు 15,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ సమర్పించాలని కోరింది. విశాఖ విస్తరణ, భోగాపురం ఎయిర్పోర్ట్, పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అవసరమైన స్థాయిలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో లేదు. ఫలితంగా స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు సుమారు 34 కిలోమీటర్ల పరిధిలో వరల్డ్ నేషనల్ హైవేపై ప్రయాణం పద్మవ్యూహంగా కనిపిస్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం గత ప్రభుత్వం మెట్రో రైలుతో పాటు ప్రధాన కూడళ్లలో ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని ప్రతిపాదించింది. 46 కిలోమీటర్లు 3 కారిడార్లుగా ఎలివేటెడ్ మెట్రోకు రూపకల్పన జరగ్గా కూటమి ప్రభుత్వం మార్పులు చేసింది. కూర్మన్నపాలెం నుంచి కొమ్మాది వరకు 34.41 కిలోమీటర్ల ప్రధాన కారిడార్ కాగా దీంట్లో 20 కిలోమీటర్ల పొడవున డబుల్ డెక్కర్ మోడల్ తీసుకుంది. కొన్ని నగరాల్లో ఇప్పటికే ఈ తరహా డిజైన్ ఉంది. దీని ఆధారంగా తాటిచెట్లపాలెం నుంచి కొమ్మాది, కూర్మన్నపాలెం, గాజువాక మధ్య డబుల్ డెక్కర్ మార్గం ఏర్పాటు ద్వారా పైన మెట్రో రైళ్లు, కింద వాహనాలు రాకపోకలు సాగించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గిపోతాయనేది ఆలోచన. డబుల్ డెక్కర్తో కలుపుకుని మెట్రో రైల్ ప్రాజెక్టు వ్యయం సుమారు 15,000 కోట్లు. ఇందులో 9,000 కోట్లను అప్పుగా తీసుకునుంది మెట్రో రైల్ కార్పొరేషన్. మిగిలిన 40%లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 20% భరించాలి. ఈ లెక్కన 3,000 కోట్లు ఏపీ సర్కార్ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర వాటా కింద పెట్టాల్సిన పెట్టుబడి కేంద్రమే ఇవ్వాలని కోరుతోంది. ఆ 46 కిలోమీటర్ల మెట్రో లైన్ ఫేజ్ 1 ఈ 12 జంక్షన్లు 3 ఫ్లైఓవర్లుగా కలిపేసి 20 కిలోమీటర్లు ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే వస్తుంది. 15,000 కోట్లు. దీంట్లో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మనకి లోన్ వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ వాటా ఒక 20% పెట్టాలి. ఆ 20% 10 అంటే 3,000 కోట్లు. ఆ 3,000 కోట్లు బడ్జెట్ షార్ట్ ఫాల్ కోసం మన కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయమని కోరుతున్నాం. తాజా కొర్రీల తర్వాత నివేదికను కేంద్రం ఆమోదించిన నిధులు సమకూర్చుకుని పనులు ప్రారంభమయ్యే నాటికి చాలా సమయం పట్టొచ్చు. ఈలోగా వివిధ కూడళ్ల దగ్గర ప్రతిపాదించిన 12 ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తి చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయనే అభిప్రాయం ఉంది. అయితే మెట్రో, ఫ్లైఓవర్లకు వేరువేరుగా నిర్మాణం చేయడం వల్ల ఆర్థిక భారం పెరగడంతో పాటు రహదారుల విస్తరణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచన ప్రభుత్వానిదిగా కనిపిస్తోంది.